వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ముజాఫర్ నగర్ గోవధ కేసులో ముగ్గురు నిందితులకు స్థానిక న్యాయస్థానం చెరో 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 8 లక్షల చొప్పున జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2021 జనవరి 24 రాత్రి టిటావి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుదీనా కట్ గ్రామంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో గోవధ జరుగుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో మున్షాద్, అస్ మహ్మద్, ముఫ్తీ అబుజార్లను నిందితులుగా చేర్చారు. ఇక నిందితులపై రుజువయ్యాయి అభియోగాలని కోర్టు నిర్ధారించి శిక్షించింది. తీర్పులో కోర్టు పశువుల సంరక్షణకు సంబంధించిన చట్టాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంది. గోవధకు సంబంధించిన చట్టాల ఉల్లంఘన సామాజిక శాంతి, మత సామరస్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఇలాంటి నేరాల విషయంలో చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇక కోర్టు తీర్పు ప్రకారం సంబంధిత రాష్ట్ర చట్టాల ప్రకారం గోవధ నిషేధ నిబంధనలను ఉల్లంఘించినందుకు నిందితులకు జైల్లో శిక్షతో పాటు ఆర్థిక జరిమానా కూడా విధించింది. 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 8 లక్షల రూపాయల జరిమానా. ఈ తీర్పుపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.